ఇన్స్టా పెళ్లి చూపులు అప్పటి నుంచే సెలబ్రేషన్ స్టార్ట్. ట్రెండింగ్ లో పెళ్లి చూపుల వీడియోలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. రెస్టారెంట్లో తిన్నారో రెస్ట్ ఇన్ పీసే. మోమోస్లోనే మజా అన్నారో మంచాన్న పడ్డం పక్క. షవర్మా అరగిచ్చారా? పెద్ద కరమే దిక్కంటున్నారు అధికారులు. కల్తీ పాలు, కల్తీ నీళ్లు, కల్తీ దినుసులు, కుళ్ళిపోయిన చికెన్, బూజు పట్టిన మటన్, ఫ్రిడ్జ్లో మురుగుతున్న ఫిష్, కొంచెం కలర్ వేసి మసాలాలు దట్టిస్తే ఆవురావురమంటూ తినేసే నగర జీవి. ఇది నగరంలో పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో కనిపిస్తున్న దృశ్యాలు. ఇవైనా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని డామేజ్ చేస్తున్నవి. ఫుడ్ క్వాలిటీ ఇండెక్స్లో అట్టడుగు స్థానంలో హైదరాబాద్ రావడం వెనుకున్న కారణాలేంటి? హైదరాబాద్ ఫుడ్పై ల్యాబ్ రిపోర్ట్స్ చెప్తున్న సంచలన నిజాలు ఏంటి? నేటి సాక్షి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. వారానికి ఒకసారో లేకపోతే నెలకు 2 సార్లు బయటికి తినడానికి వెళ్తూ ఉంటాము. కానీ తినే ప్రతి తిండిలో కల్తీమయం జరుగుతుంది. అయితే దానికి సంబంధించి టెస్ట్ రిజల్ట్స్లో కూడా విస్తుపోయే షాకింగ్ రిజల్ట్స్ బయటపడుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం నాచారంలోని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ వద్ద ఉన్నాము. ఇక్కడ అన్ని పదార్థాలు టెస్ట్ చేస్తూ ఉంటారు. అందులో చాలా వరకు ఎక్కువ కంటెంట్ ఉన్నదానికంటే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయని చెప్తున్నారు. సో లోపలికి వెళ్దాం. ఎటువంటి టెస్టులు నిర్వహిస్తున్నారు, ఎటువంటి విస్తుపోయే షాకింగ్ రిజల్ట్స్ బయటపడుతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ ఫుడ్ అంటే ఓ బ్రాండ్. ఇండో అరబిక్ ఫుడ్కి, మొఘలాయి మసాలా డిషెస్కి వరల్డ్ ఫేమస్ మన భాగ్యనగరం. హైదరాబాద్ హలీం అంటే ఎవరైనా సలాం కొట్టాల్సిందే. ఈ టేస్ట్ని కొట్టేది మరొకట్లేదు. అందుకే జియోగ్రాఫికల్ ఇండికేషన్ వచ్చేసింది. ఇప్పుడు ఇదంతా ఒకప్పుడు, ఇప్పుడంతా కల్తీమయం. హైదరాబాద్లో అక్కడ ఇక్కడ అనే తేడా లేదు. మెజారిటీ చోట్ల ఆహార కల్తీ జరుగుతుంది. ఈ కల్తీ ఆహారాన్ని తింటే ఆరోగ్యం గోవింద. పైకి అంతా బాగానే ఉన్న ఒంట్లో ఉన్న అవయవాలు నగర కల్తీ ధాటికి మటాష్ అయిపోతూ ఉంటాయి. మీరు అవునన్నా కాదన్నా ఇదే కల్తీ లేని నికార్సైన నిజం. తినే తిండి నుంచి పీల్చే గాలి వరకు అంతా కల్తీనే. నార్మల్గా మనము కర్రీస్ కానీ అలాగే బిర్యానీల్లో మసాలా ఉండే విధంగా చాలా స్పైసెస్ వాడుతూ ఉంటాము. కానీ ఆ స్పైసెస్ కూడా కల్తీగానే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో పూర్తిగా ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన టెస్టింగ్ ల్యాబ్లో మనం చూసుకుంటే ఇవన్నీ కూడా కల్తీయే. కలర్ కోసం చాలా వరకు కలర్స్ వాడడం, అంతేకాకుండా దానికి సంబంధించి సింథటిక్ కలర్స్ ఎక్కువగా వాడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ధనియాల నుంచి మొదలు పెడితే కారం, ఉప్పు, మసాలా ప్రతి ఒక్క దినుసులు కూడా అన్నీ కల్తీగానే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న పసుపు కానీ, ఇక్కడ కనిపిస్తున్న కారం కానీ అన్నీ కూడా ఈ కల్తీనే. ఇది ఏమాత్రం కలర్ కోసం అలా వాడారే తప్ప ఇది నిజమైన పసుపు పొడి కానీ అలాగే కారం కూడా కాదని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనతో అసిస్టెంట్ డైరెక్టర్ శారదా గారు ఉన్నారు. సో తను ఎక్స్ప్లెయిన్ చేసే చూస్తూ ఉంటే పూర్తిగా కూడా ఇవన్నీ కల్తీనే. బయటకు వచ్చిన అనంతరం కూడా టెస్ట్ చేస్తే ఇందులో ఈ టెస్ట్ ల్యాబ్స్లో కూడా ఏది ఫేక్, ఏది సంబంధించిన నిజం అని కూడా చెప్తా ఉన్నారు. ఒకసారి శారదా మేడంతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, చూస్తూ ఉన్నాము స్పైసెస్ అంటే చాలా మనం ఘాటు కోసం వాడుతూ ఉంటాం అన్ని వంటల్లో కూడా. సో ఇక్కడ చూస్తే అన్నీ కల్తీనే అని చెప్తా ఉన్నారు. సో ప్రజలు ఏ విధంగా అవేర్నెస్ అవ్వాలి, వాళ్ళకి ఏ విధంగా టెస్ట్ చేసి వీటిని తీసుకోవాలి? మ్యామ్, నా పేరు శారద, అసిస్టెంట్ డైరెక్టర్. న్యాచురల్గా మనము మామూలుగా షాప్కి వెళ్ళి న్యాచురల్గా చూసుకుంటే మనకు ఈ లో క్వాలిటీయా లేకుంటే పాతవా లేకుంటే ఓల్డ్ స్టాక్ లాంటివి మనం మామూలుగా చూసుకోవచ్చు. అలాగే ల్యాబ్కి వస్తే కనుక మనము కొన్ని టెస్టులు ఉంటాయి ల్యాబ్లో, కెమికల్ టెస్ట్లు అండ్ ఫిజికల్ టెస్ట్లు, కలర్ అపెరెన్స్ అవన్నీ చూసుకుంటూ మనం రిపోర్ట్ ఇస్తామన్నమాట. సో ఇది ఏంటిదంటే కలర్లో పోతుంది. ఇది కారం పొడి కలర్ వేసేసి మొత్తం వాటికి తొడిమెలతోటి ఉండే వాటికి మొత్తం మిక్స్ చేసేసి లో క్వాలిటీకి చేసేసి దానికి కలర్ వేస్తారండి. టాటా జిన్ను సన్సెటెల్లో సూట్ అవుతుందని చెప్పేసి అది వేస్తారు. సో ఈ పసుపులో స్టార్చ్ కలుపుతారు. లో క్వాలిటీ వాటిని తీసేసుకొని స్టార్చ్ కలిపేసుకొని కొంచెం ఏమన్నా యాడ్ చేసేస్తారు. మళ్ళీ స్టార్చ్ యాడ్ చేస్తారు. ఎక్కువైతే స్టార్చ్ అవుతుంది. కారం నుంచి కంది పొడి వరకు అన్నీ కల్తీనే. తినాలంటే బతకాలంటారు. కానీ ఇటువంటి కల్తీ ఫుడ్ తింటే బతకడం కాదు, డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. ఉరుకుల పరుగుల జీవితంలో వండుకునే తీరిక లేక బయట హోటల్స్లో తినేద్దాం అనుకుంటే వారి చేసే కల్తీ అంతా ఇంత కాదు. నాసిరకం సరుకులతో అపరిశుభ్రత, అనారోగ్యకర వాతావరణంలో వంటలు తయారు చేసేస్తున్నారు. అంతేనా, తక్కువ ధరకి వస్తున్నాయి కదా లేబుల్స్ లేని వస్తువులతో వంట చేసి మమ అనిపించేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఫుడ్ టెస్ట్ చేసే అధికారులు చెప్పే మాటలు వింటే షాక్ అవ్వాల్సిందే. ధనియా హోల్లో ఒక టాట్రాజిన్ కలిపాడు. ఇది న్యాచురల్ అనమాట.
ఇది ఇలాయచీ చాలా కాస్ట్ ఉంది కదండి, ఇవన్నీ చాలా కాస్ట్ ఇవి. కాకపోతే ఇంకా చాలా న్యాచురల్గా దొరకడం చూసి కొనాల్సిందే, మనం తప్పదు, ఇంకా బతకాలి అంటే చూసి తినాల్సిందే. సో ఇది లో క్వాలిటీ అనమాట. ఇలా మొత్తం అంత తాల్ది ఓల్డ్ స్టాక్వి అంతా చేసేసి అమ్ముతూ ఉంటారు. ఇది బల్క్ లాగా చేస్తారు, బస్తాలు లాగా చేసేసి లూజ్ వాళ్ళు ఇష్టం వచ్చిన విధంగా అమ్ముతుంటారు. హాస్టల్స్, హోటల్స్, రెస్టారెంట్స్, మార్కెట్లో దొరికే వస్తువులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసిన సమయంలో అక్కడ ఉన్న పదార్థాన్ని టెస్టింగ్ కోసం నాచారంలోని స్టేట్ ఫుడ్ లాబొరేటరీకి పంపిస్తారు. అక్కడ ఫుడ్ సేఫ్టీ ప్రమాణాల ప్రకారం 7-8 పారామీటర్స్లో చెక్ చేసిన అనంతరం 14 రోజుల్లో నివేదికని పంపిస్తారు. ఇక్కడ ప్రభుత్వ అధికారుల నుంచి వచ్చే శాంపిల్స్, అలాగే ప్రైవేట్ శాంపిల్స్ క్వాలిటీ చెక్ కోసం ఇక్కడికి వస్తుంటారని ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ అధికారులు చెప్తున్నారు. శాంపిల్స్ రిజల్ట్స్ వచ్చాక ఇంత కల్తీ జరిగిందా అని షాక్ అవుతున్నారని, ఇకపై కొనే ముందు ప్రతి ఒక్కరూ ఆలోచించి చూసి కొనాలని హెచ్చరిస్తున్నారు అధికారులు. ఇంకా ప్రతి దాంట్లో ఏ దాంట్లో అయినా, ఇప్పుడు ఎగ్జాంపుల్ బిర్యానీ ఉంది, బిర్యానీ మొత్తం కలరే కదా, అట్లా ప్రతి దాంట్లో ఈ వస్తువులో అట్లా అని కాదు. ఇప్పుడు జాగరీ ఉంది, జాగరీలో కూడా కలర్ కలుపుతున్నారు. టీ పౌడర్లో అసలు మనకు యాక్ట్ ప్రకారం ఏంటంటే అసలు ఏ మాత్రం మనం సింథటిక్ ఫుడ్ కలర్ వాడొద్దు. మనం వాడాలంటే సాఫ్రాన్, మనము అది మాత్రమే న్యాచురల్ కలరు. సో అది వాడాలి. కూడా హోల్సేల్లో తక్కువ వస్తాయి, లేకపోతే ప్రైస్ తక్కువ ఉంటుందని కూడా చాలామంది మార్కెట్స్కి వెళ్ళి కొంటూ ఉంటారు. సో హోల్సేల్లో కూడా అంటే దాదాపు ఇవన్నీ వేసేసి అంటే రియల్వి ఉంటాయి, అలాగే ఇలా కల్తీ చేసినవి కూడా కనిపిస్తూ ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. అవునండి, అక్కడ కూడా మనం హోల్సేల్లో కొనేటప్పుడు కూడా ఈ రేట్ల బట్టి ఈ దానికి కాస్ట్ ఇంత, ఈ దానికి కాస్ట్ ఇంత అని పెడుతుంటాడు కదా. సో మనం డబ్బులు పోయినా పర్లేదు, మన హెల్త్ ఇంపార్టెంట్ కదా. సో కొంచెం క్వాలిటీ అయినా పర్లేదు, కాస్ట్లీ అయినా పర్లేదు, చూసే కొనాలి. ఇంట్లో పోపు పెట్టాలన్నా, ఏ కూరైనా రుచిగా ఉండాలన్నా, గారి వేయించాలన్నా, అట్టు వేయాలన్నా వంట నూనెతోనే కదా. మరి ఆ నూనెలో నాణ్యత లేకపోతే అనేక ప్రమాదకర వ్యాధులకు అదే ప్రధాన కారణమైతే ఇంకేమైనా ఉందా? వంట నూనెని కూడా కల్తీ చేస్తున్నారు కేటుగాళ్ళు. బ్రాండెడ్ లేబుల్తో పలానా ఆయిల్ అంటూ బయట ఆయిల్ను అమ్ముతున్నారు. బ్రాండెడ్ కదా అని తీసుకుంటే అందులో పామ్ ఆయిల్ కలిపి అమ్మేస్తున్నారు. తెలియని ప్రజలు బ్రాండెడ్ అని లేబుల్స్ చూడకుండా వంటలో వాడి అనారోగ్యం పాలవుతున్నారు. బిజీ లైఫ్ కారణంగా లేబుల్స్ చూడకుండా కొనేస్తే కల్తీ కేటుగాళ్ల వలలో పడినట్లేని అంటున్నారు అధికారులు. అసలు నూనెలో ఏ విధంగా కల్తీ చేస్తున్నారు అనే దానిపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ సుస్మిత అందిస్తారు. ప్రస్తుతం మనం నాచారంలోని ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన టెస్టింగ్ ల్యాబ్లో ఉన్నాము. ఇక్కడ రకరకాల విభాగాలు ఉన్నాయి. కొన్ని చోట ఆయిల్స్ టెస్ట్ చేస్తుంటే, మరో చోట టీ పొడికి సంబంధించి, అలాగే మిల్క్ ప్రోడక్ట్స్కి సంబంధించి, అలాగే ఈటబుల్స్ గురించి కూడా ఇక్కడ టెస్టులు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం ఉన్న విభాగం అయితే ఆయిల్స్ ఇక్కడ టెస్ట్ చేస్తూ ఉంటారు. మొత్తం 10 పారామీటర్స్ ఉంటాయి. దానికి అనుగుణంగా ఆయిల్స్ కల్తీవా లేకపోతే నాణ్యత ఉన్నవా అని కూడా టెస్ట్ చేసి అనంతరం కూడా 14 రోజుల తర్వాత రిపోర్ట్ పంపిస్తూ ఉంటారు. సో పూర్తిగా ఇక్కడ దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్ మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఈ ఎక్విప్మెంట్స్తో టెస్ట్ చేసిన అనంతరం రిపోర్ట్ అందిస్తారు. అయితే కల్తీ అయితే ఖచ్చితంగా ప్రభుత్వానికి లేకపోతే అది సంబంధించిన అధికారులకి రిపోర్ట్ అనేది పంపిస్తూ ఉంటారు. సో పూర్తిగా మనం ఇక్కడ ఈ ఎక్విప్మెంట్స్తో తయారు చేసిన అనంతరం ఇప్పటి వరకు ఎటువంటి రిజల్ట్స్ వచ్చాయి, నగరంలో ఏ విధంగా కల్తీ జరుగుతుంది, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా సమగ్రంగా చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాము. ప్రస్తుతం ఆయిల్స్కి సంబంధించి పూర్తిగా విస్తుపోయే నిజాలైతే బయటపడుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనకి ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన అసిస్టెంట్ డైరెక్టర్ టెస్టింగ్ ల్యాబ్లో మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎటువంటి టెస్టింగ్లు నిర్వహిస్తూ ఉన్నారు, అందులో ఏ పదార్థాలు కలుపుతున్నారు, బయట కల్తీ కేటుగాళ్ళు. ఒకసారి మనతో అనలిస్ట్ ఉన్నారు, అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ విజయలక్ష్మి గారు ఉన్నారు. ఫస్ట్ అనలిస్ట్తో మాట్లాడదాం. ఇప్పటివరకు తను చేసిన అనలైజ్లో ఎటువంటి నిజాలు బయటపడ్డాయి చెప్పండి. సో పూర్తిగా మనం చూస్తూ ఉన్నాము, ఇప్పటివరకు మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఏ విధంగా కొన్ని పారామీటర్స్లో టెస్ట్ చేస్తే ఈ విధంగా వస్తుంది, కల్తీ బయటపడుతుందని. ఇప్పుడు మీ టెస్టింగ్లో చూపించే ప్రయత్నం చేయండి. అసలు ఏంటి, ఏం ఆయిల్స్ వస్తున్నాయి మీ వరకు? మా దగ్గర అన్ని ఆయిల్స్ వస్తాయి, లైక్ సన్ఫ్లవర్, పామోలిన్ ఆయిల్, గ్రౌండ్ నట్ కానీ మస్టర్డ్ ఆయిల్, కోకోనట్, ఇవన్నీ వస్తాయి. మోస్ట్లీ సన్ఫ్లవర్ అనేది పామోలిన్ ఆయిల్ తోటి అడల్టరేట్ చేస్తారు, ఎందుకంటే ప్రాఫిట్స్ కోసం అని. ఇప్పుడు సపోజ్ మనకి ఇది సన్ఫ్లవర్ అని పంపించారు, మనం ఇలా తెలుసుకుంటామంటే BRR టెస్ట్ అంటాం. ఇది BRR అంటే బ్యూటైరో రిఫ్రాక్టివ్ రీడింగ్ టెస్ట్. ఇది మనకి ఆయిల్ ఒక శాంపిల్ తీసుకొని 1 డ్రాప్ వేసేసి లైక్ ఒక 40 degrees టెంపరేచర్ రీచ్ అయ్యాక
ఆటోమేటిక్గా స్టార్ట్ చేస్తాం. ఇది చేసినప్పుడు మనకు ఆటోమేటిక్ రీడింగ్ వస్తుంది అనమాట. అదే సన్ఫ్లవర్ అయితే 57 నుంచి 65 వరకు ఉంటుంది. ఇది సన్ఫ్లవర్ కాదు కాబట్టి మనకి ఇప్పుడు రీడింగ్ 53.04 అంటే సన్ఫ్లవర్ అని పంపించారు కానీ దాంట్లో పామోలిన్ ఆయిల్తో కలిపారనమాట. అది ఇక్కడ తెలుసుకోగలుగుతాం. నెక్స్ట్ కోకోనట్ ఆయిల్ ఇవన్నీ కూడా అడల్టరేట్ చేస్తారు. కోకోనట్ ఆయిల్కి వచ్చేసరికి మినరల్ ఆయిల్, వ్యాక్సెస్ ఇలాంటివి కలుపుతారు. కోకోనట్ ఆయిల్ అంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, మనం తెలుసుకోలేం కాబట్టి ట్రాన్స్పరెంట్గా ఉండే వ్యాక్సెస్ కానీ పారాఫిన్ వ్యాక్సెస్, మినరల్ ఆయిల్స్తో అడల్టరేట్ చేస్తారు. అండ్ దెన్ మస్టర్డ్ ఆయిల్ వచ్చేసి ఆర్జిమోన్ ఆయిల్ తోటి అడల్టరేట్ చేస్తారు. ఇంకా బుడాన్స్ టెస్ట్ ఇవన్నీ కూడా స్పాట్ టెస్ట్లు చేస్తాం. లైక్ తిల్ ఆయిల్కి ఇవన్నీ టెస్ట్ చేస్తాం. కాటన్ సీడ్ ఆయిల్, మోస్ట్లీ సన్ఫ్లవర్ కూడా కాటన్ సీడ్ ఆయిల్ తోటి అడల్టరేట్ చేస్తారు. మనం సేమ్ వాల్యూస్ ఉండడం వల్ల తెలుసుకోలేం కొంచెం, కాకపోతే ఒక స్పాట్ టెస్ట్ హాల్ఫెన్స్ టెస్ట్ అని ఉంటుంది, దాంతో మనం తెలుసుకోగలుగుతాం అనమాట. ఫుడ్ సేఫ్టీ వాళ్ళు బయట రైడ్స్ చేస్తూ ఉంటారు, ఆ సమయంలో వెంటనే టెస్ట్ చేయాలంటే కొన్ని పరికరాలు ఉంటాయా ఇందుకోసం సంబంధించి? అక్కడ స్పాట్ టెస్ట్లు చేయగలుగుతాం. మోస్ట్లీ అయితే ఇలాంటివి అయితే బిఆర్ఆర్ మెషిన్ అక్కడ అవైలబుల్ ఉండదు, అవన్నీ ల్యాబ్కి తీసుకురావాల్సింది. లైక్ యాసిడ్ వాల్యూ కానీ అయోడిన్ వాల్యూ, ఎస్వి, అన్సాప్ ఇవన్నీ కూడా ల్యాబ్లో చేయాల్సిందే. మామూలుగా స్పాట్ టెస్ట్లు అంటే లైక్ హాల్ఫెన్స్, బుడాన్స్ ఇలాంటి చిన్న చిన్న టెస్ట్లు అక్కడ చేయగలుగుతాం కానీ మిగతా వాటి కంపల్సరీ ల్యాబ్లో టెస్ట్ చేయాల్సిందే. సో మోస్ట్లీ ఎక్కువగా ఏ ఆయిల్స్ వస్తూ ఉంటాయి? అన్ని ఆయిల్స్ వస్తున్నాయని చెప్తున్నారు. పారామీటర్స్ ఏ విధంగా ఉంటాయి? ఎన్ని పారామీటర్స్ టెస్ట్ చేస్తే ఇది నిజమైన ఆయిలా లేకపోతే కల్తీ ఆయిల్ అని తెలుస్తుంది? మోస్ట్లీ ఇక్కడ మేము అన్ని ఒక ఇంపార్టెంట్గా 10 పారామీటర్స్ అయితే చేస్తాము. మోస్ట్లీ బిఆర్ఆర్ తోటి ఐడెంటిఫై చేయగలుగుతాం ఇక్కడే ఎంత అడల్టరేషన్ జరిగింది, ఏ ఆయిల్తో ఏ ఆయిల్ అడల్టరేట్ అయింది అనేది ఈ వాల్యూతోనే తెలుసుకోగలుగుతాం. సిటీ పెరిగిపోతూ ఉంటుంది. మనం ఒకసారి ఇంటేక్ చేసుకున్నామంటే ఏమో అనుకోవచ్చు, కానీ చాలామంది రెగ్యులర్గా సాయంత్రం అవగానే ఏదో స్ట్రీట్ ఫుడ్స్ తెచ్చుకుంటారు, తింటారు. అది కనీసం ఒక 2 times వెయిట్ చేస్తే మనం ఇంట్లో వాడము, తీసి పారేస్తాము. అట్లాంటిది వాళ్ళు రోజుల తరబడి అట్లాగే వాడుతూనే ఉంటారు, దాంట్లోనే మళ్ళీ పోసేస్తారు, అట్లా ఫ్రై చేస్తారు, సేల్ చేస్తూనే ఉంటారు. అది అసలు మంచిది కాదు. మనకు మామూలుగా ఉన్న వాల్యూకి ఫ్రెష్ ఆయిల్కి అయితే 15% ఉండాలండి, యూజ్డ్ ఆయిల్కి 25% ఉండాలి. కాకపోతే చాలా ఎక్కువగా వస్తుంది, ఒక్కోసారి 50-60 కూడా వస్తుందండి టీపీసీ వాల్యూ. అక్కడ మనం రోడ్ సైడ్కి ఇప్పుడు అక్కడ మనకు డౌట్ వచ్చింది అని అంటే కనుక ఒక టీపీసీ మీటర్తో మనం అక్కడే చూసుకోవచ్చు, అది ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు, ఎంత అసిడిటీ పెరిగిపోయింది అనేది చూసుకోవచ్చు మనం అక్కడ. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు మ్యామ్, ఈ ఆయిల్లో ఏదైతే ఆయిల్ ప్యాకెట్స్ తీసి మళ్ళీ అందులోనే పోసేస్తారు, ఆ ప్లాస్టిక్ కూడా అందులో కలుస్తున్నట్టు మీకు ఏమన్నా ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి? మనకు జనరల్గా అయితే రాదండి బయటికి, కాకపోతే ఆ ఫ్రైడ్ ఆయిల్స్లలో వచ్చేస్తూ ఉంటాయి ఒక్కోసారి, తాలింపు గింజలు కానీ అలాంటివి కూడా మనకు వచ్చేస్తూ ఉంటాయి. ఈ ప్లాస్టిక్ అనేది అందరూ కట్ చేసి పోయారండి, దానికి పెట్టేస్తారు, ఆ హీట్కి దాంట్లోకి వెళ్ళిపోవాలన్నట్టుగా. అది ఫుడ్తో పాటే వచ్చేస్తుంది, తినేస్తాం. అది ఇంకా ఆ ప్లాస్టిక్ ఏమన్నా పార్టికల్స్ ఉంటే కనుక మనం ఫ్రై చేస్తుంటే దానికి అంటుకుంటుంది అని వచ్చేస్తుంటుంది. అసలు చాలా మందిని చూసామండి, కట్ చేయరండి, దాన్ని అట్లా పెట్టేసి పోసేస్తూ ఉంటారు ఆయిల్ని. సో ఇవన్నీ కూడా బయట రైడ్స్ జరిగిన సమయంలో వస్తూ ఉంటాయి, అంతేకాకుండా ఇంకా ఎక్కడి నుంచి వస్తుంటాయి మ్యామ్? మనకు మామూలుగా అయితే రైడ్స్ చేసి తీసుకొస్తారండి, ఫుడ్ ఇన్స్పెక్టర్స్ తీసుకొస్తారు శాంపిల్స్ బయట నుంచి. తర్వాత నామినల్గా అంటే గవర్నమెంట్ ఫీజ్ 200 ఉంటుంది, శాంపుల్ 200, ఒక శాంపుల్కి 200 రూపీస్ పే చేసి ప్రైవేట్ వాళ్ళు తీసుకొస్తారు. తర్వాత పోలీస్ కేసు శాంపిల్స్ వస్తాయండి ఇక్కడికి. తర్వాత క్యూసీ క్వాలిటీ చెక్స్ కోసమని కంపెనీ వాళ్ళు కూడా అప్పుడప్పుడు క్వాలిటీ చెక్స్కి పంపిస్తూ ఉంటారు. ఇవి కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్స్ తీసి పంపిస్తారు మాకు. అవేర్నెస్ కోసమని శాంపిల్స్ పంపిస్తారు ముందే, అంటే ఏ శాంపుల్ ఎట్లాంటిది అన్నట్టుగా అవేర్నెస్ కోసమని పంపిస్తారు. బయట మార్కెట్లో వాళ్ళకి కూడా తెలియాలి కదా, ఇప్పుడు ఈ ఒక ఆయిల్ పర్టికులర్ ఆయిల్ లిఫ్ట్ చేశారు, దాని వాల్యూస్ ఏంటి, దాని రీడింగ్ ఏమొచ్చిందని తెలియాలి కదా, అట్లా ప్రైవేట్ శాంపిల్స్ కూడా పంపిస్తూ ఉంటారండి. చూసినాం కదా, మొత్తంగా దీనికి సంబంధించి ఇక్కడైతే టెస్టులు నిర్వహిస్తూ ఉంటారు. అండ్ బయట కూడా ఒక యాసిడ్ టెస్ట్, అలాగే టీపీఎఫ్కి సంబంధించి కాంపౌండ్స్ ఏవైతే ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయో వాటికి సంబంధించి కూడా వెంటనే ఆన్ ది స్పాట్ కూడా టెస్ట్ చేసే విధంగా కూడా ఇక్కడ ఒక ఎక్విప్మెంట్ ఉంది. ఈ ఎక్విప్మెంట్ ద్వారా కూడా వెంటనే కూడా బయటకి వెళ్ళిన సమయంలో దీని ద్వారా టెస్ట్ చేసి అందులో ఎంత కాంపౌండ్ ఉంది, ఎంత శాతం వరకు ఉందనే టెస్ట్ కూడా చేస్తారని కూడా చెప్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఈ ఆయిల్స్ తినడం ద్వారా అనారోగ్యం అయితే తప్పనిసరిని కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా బయటికి వెళ్ళే వాళ్ళు ఆయిల్కి సంబంధించి కానీ పదార్థాలు తినే సమయంలో చూసుకొని కొంచెం ఇంట్లోనే చేసుకొని తింటే బెటర్ అని కూడా సూచిస్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సరదాగా అందరూ కలిసి బయటకు వెళ్ళి ఏదైనా తినాలి అనుకుంటున్నారా? 1 సెకండ్, బయట అడుగు పెట్టే ముందు ఒక్కసారి ఆలోచించండి. బయట తింటే బతుకు బండి షెడ్కే. ఎందుకంటే కంటికి అందంగా చూడగానే తినేయాలి అనిపించడం కోసం ఆహార పదార్థాల్లో కల్తీ కీటకాల్లో ప్రమాదకర సింథటిక్స్ కలర్స్ కలిపేస్తున్నారు. ఆఖరికి ఘాటు వాసన కోసం వాడే స్పైసెస్ని కూడా కల్తీ చేస్తున్నారు కీటకాలు. ఏ ఫుడ్లో అయినా 100 ppm కలర్ మాత్రమే, అది కూడా FSSAI ప్రమాణాల ప్రకారం ఉండాలి.
కానీ హైదరాబాద్లో అంతకంటే ఎక్కువ మోతాదులో రంగుల్ని వాడేస్తున్నారు. బిర్యానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, అంతేకాకుండా సాసులకి సంబంధించి ఏ విధంగా కల్తీ జరుగుతుందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో పూర్తిగా మనం చూస్తున్నాము పాపడ్స్ ఏ విధంగా మనం అన్నంలోకి తింటూ ఉంటామో పాపడ్స్ కానీ, అంతేకాకుండా ఈటబుల్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, బిర్యానీ కూడా ఇక్కడ టెస్టింగ్ వస్తుంది, అంతేకాకుండా స్వీట్స్ కూడా టెస్టింగ్కి వస్తున్నాయి. సో ఇందులో కూడా చాలా వరకు కల్తీ జరుగుతుందని కూడా ఇక్కడ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏ విధంగా ఇక్కడ కల్తీ జరుగుతుంది, ఇందులో ఏ ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. అసిస్టెంట్ డైరెక్టర్ మనతో విజయలక్ష్మి గారు ఉన్నారు. మేడం చెప్పండి. సో పూర్తిగా ఈటబుల్స్కి సంబంధించి మిస్లీనియస్ పదార్థాలు మొత్తంగా ఉన్నాయి. పదార్థాలు అంటే అమ్మా ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్, స్వీట్స్ అండ్ సేవరీస్, జామ్స్, పికిల్స్, తర్వాత ఇలా సేవరీస్ అండి. ఇది సేవరీస్ అండి. ఇది ఇప్పుడు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది సేవరీస్. ఇది అసలు పర్మిటెడ్ కలర్స్ కానీ 100 ppm వరకే ఉండాలమ్మా పర్మిటెడ్ కలర్స్లో. ఇది 1400 ppm మనకు కలర్ డిటెక్ట్ అయింది. ఇందులో టాట్రాజిన్ డిటెక్ట్ అయిందమ్మా ఇది. తర్వాత ఇదిగోండి ఇది చాక్లెట్స్ ఇవి చాలా కలర్ ఎక్సెస్గా ఉందన్నమాట. తర్వాత బిర్యానీ మనకి ఇట్లా ప్రిపేర్డ్ ఫుడ్ ఇట్లా వస్తుందండి బిర్యానీ. దీన్ని మేము ఎక్స్ట్రాక్ట్ చేసి చూస్తామన్నమాట. ఇందులో మనకి టాట్రాజిన్ కానీ సన్సెట్ ఎల్లో కానీ ఉంటుంది. బిర్యానీలలో అసలు సింథటిక్ ఫుడ్ కలర్ అనేది ఏది కూడా ఉండకూడదు. తర్వాత ఇది స్వీట్స్ కూడా ఉండాలి. 100 ppm లిమిట్ వీటిలలో. ఇది 400 ppm వరకు కలర్ ఎక్సెస్ ఉంది మనకు. సేవరీస్. తర్వాత ఇది ఫ్రైమ్స్, అందరూ చాలా ఇష్టంగా తినే ఫ్రైమ్స్ ఇవి. ఇందులో సింథటిక్ ఫుడ్ కలర్స్ పర్మిటెడ్ ఓన్లీ, అంటే ఉన్న ఏ కలర్ ఉన్నా ఇప్పుడు ఇందులో సన్సెట్ ఎల్లో ఉంటుందండి. ఇది 100 ppm వరకే ఉండాలి. అట్లా కాకుండా ఇందులో ఉన్నది నాన్ పర్మిటెడ్ కలర్. ఇది రోడామిన్ బి అనేది చాలా కార్సినోజెనిక్. ఆ కలర్ ఇందులో మాకు డిటెక్ట్ అయింది. ఇవన్నీ సన్సెట్ ఎల్లో. ఈ ఉండే మాకు ఇచ్చిన 100 ppm కంటే కూడా చాలా ఎక్సెస్ కలర్ వీటిలలో మేము డిటెక్ట్ చేసాము. కలర్స్ ఎక్కువ వాడుతున్నారు. ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. రెగ్యులర్గా వచ్చే జింజర్ గార్లిక్ పేస్ట్లలో ఇది చూడండి. ఇది దీంట్లో మాకు అంటే అల్లము వెల్లుల్లి కంటే కూడా ఎక్స్ట్రాడినరీ వేరే కార్న్ఫ్లోర్ కానీ రైస్ స్టార్చ్ కానీ తర్వాత కొంచెం కలర్ కూడా యాడ్ చేస్తున్నారండి వీటిలలో. తర్వాత దీంట్లో మెయిన్గా వచ్చేది అరటి స్టెమ్ నుంచి తీసింది, తర్వాత పొటాటో ఎక్స్ట్రాక్ట్ చేసి వేస్తున్నారు. అసలు ఇది న్యాచురల్గా కంటే కూడా ఎక్కువ కల్తీగానే ఉందండి ఇది. దీంట్లో మేము అసిడిటీ చూస్తాము, సాల్ట్ కాంటెంట్ చూస్తాము, కలర్ చూస్తాము, ప్రిజర్వేటివ్ ఎస్టిక్ యాసిడ్ దాంట్లో ప్రిజర్వేటివ్గా వాడతారండి దాంట్లో. తర్వాత సాస్, చిల్లీ సాస్ అమ్మ ఇది. ఇందులో అసలు మనకు కలర్ ఉండకూడదు. మామూలుగా చిల్లీ సాస్ గ్రీన్ కలర్లోనే ఉంటుంది, ఇందులో కలర్ ఉండకూడదు. కానీ ఇది కూడా కలర్ డిటెక్ట్ అయింది. ఇది రెడ్ చిల్లీ సాస్, ఇది గ్రీన్ చిల్లీ సాస్ అనమాట. దీంట్లో కూడా కలర్ డిటెక్ట్ అయింది. మహానగరంలో అది ఇది అని లేదు, ప్రతిదీ కల్తీ అయిపోతుంది. పప్పు దినుసులు, గోధుమ పిండి, శనగపిండి ఇలా ప్రతి ఒక్కటి కూడా కల్తీ జరుగుతుంది. పప్పు దినుసులు కొనే సమయంలో చెక్ చేసి తీసుకోవాలని అధికారులు చెప్తున్నారు. లూజ్గా తీసుకునే సమయంలో అక్రమార్కులు 2 రకాల పప్పు దినుసులను అమ్ముతున్నారు. కొన్నిసార్లు మనకి చూడగానే అర్థమవుతుంది అది కల్తీనా కాదని. కాబట్టి కొనే ముందు కాస్త చూసుకొని కొనాలని చెప్తున్నారు అధికారులు. పప్పు దినుసులు టెస్ట్ చేసే ల్యాబ్లో ఉన్నాము. మనతో జూనియర్ అనలిస్ట్ శ్రీరామ్ గారు ఉన్నారు. అసలు ఈ పప్పు దినుసులు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి, రోజు ఎంతవరకు వస్తున్నాయో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇందులో కల్తీ ఏ విధంగా జరుగుతుంది, అంతేకాకుండా మరిన్ని విషయాలు అడుగుదాం. సార్ చెప్పండి, చాలా వరకు కూడా చూస్తూ ఉన్నాం, ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి శాంపిల్స్. రోజుకి ఎన్ని వస్తూ ఉంటాయి, ఎక్కడెక్కడి నుంచి వస్తుంటాయి సార్? మాకు యూనిఫైడ్ స్టేట్ ఉన్నప్పటి నుంచి ఏపీ అండ్ తెలంగాణ 2 శాంపిల్ చేస్తున్నాము. ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఫ్రమ్ ఏపీ అండ్ తెలంగాణ లిఫ్ట్ చేస్తారు శాంపిల్స్. అవి యాక్ట్ కింద లిఫ్ట్ చేస్తారు. అవి వస్తాయి ఫస్ట్. తర్వాత ప్రైవేట్ శాంపిల్స్ వస్తాయి. ఇప్పుడు మన హాస్టల్లో మన గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఉంది కదా, హాస్పిటల్ నుంచి రెగ్యులర్గా శాంపిల్స్ వస్తున్నాయి, రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి వస్తున్నాయి, ఎక్కడెక్కడ కంప్లైంట్స్ ఉన్నాయి అక్కడ నుంచి వస్తున్నాయి. ఇప్పుడు మనం చూసుకుంటే మన దగ్గర ఈ సెక్షన్లో మేము చేసేది సిసిపి సెక్షన్ అంటారు, సీరియల్ అండ్ సీరియల్ ప్రోడక్ట్స్ అంటాం. ఇందులో ఆల్ కైండ్స్ ఆఫ్ దాల్స్ అంటే కందిపప్పు, పెసరపప్పు అన్నీ, ప్లస్ రవ్వ, వీట్ రవ్వ, ఇడ్లీ రవ్వ, ఆల్ టైప్స్ రవాస్ వస్తాయి. ప్లస్ బేకరీ ప్రోడక్ట్స్ దట్ ఇంక్లూడ్స్ బ్రెడ్ అండ్ దిస్ వర్మిసెల్లి, ఆల్ టైప్స్ ఆఫ్ బిస్కెట్స్, ఇవన్నీ ఈ సెక్షన్లో మేము అనలైజ్ చేస్తాం. ఫర్ ఇన్స్టెన్స్ వీ కెన్ సీ హియర్, ఇక్కడ చూడండి, ఇది ఎల్ఎస్ అని ఉంటుందమ్మా కందిపప్పులు. ఇది యునిక్ టెస్ట్. ఇది నేను లంకపప్పు అంటాం యాక్చువల్లీ. అది మెయిన్ అడల్టెంట్ ఇన్ కందిపప్పు. ఇట్ రిజంబుల్స్ సేమ్ యాజ్ రెడ్ గ్రామ్ దాల్. ఇది చూడండి, మామూలు కామన్ మ్యాన్ దీన్ని చూసి గుర్తుపట్టలేడు. మనం ల్యాబ్లో సేమ్ ఇంచుమించు కందిపప్పులాగానే ఉంటుంది, బట్ ఇట్ ఈస్ ఎల్ఎస్, లెథైరస్ సటైవస్ అంటారు దీన్ని. జస్ట్ డిఫరెన్స్ ఏంటంటే కొంచెం రెక్టాంగిల్ షేప్ ఉంటుంది, ఒక దిక్కు రాడ్ షేప్లో ఉంటుంది. ఇది
ఇది ఇందులో మెయిన్ అడల్టెంట్ కందిపప్పులో ఎక్స్క్లూజివ్ టెస్ట్ ఇది మీకు శాంపుల్, ఇది డిఫరెన్షియేషన్. ఇదేమో మామూలు శాంపుల్, ఓకే న్యాచురల్ శాంపుల్, ఓకే ఇది గుడ్ శాంపుల్ అన్నట్టు మేడం. ఇంకోటి కలర్ సింధు ఇక్కడ రాము, దిస్ ఈజ్ కలర్డ్ శాంపుల్. ఇది ఇంట్లో కూడా మనం టెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఊల్డై మెథడ్ ఉంటుంది, దాన్ని మళ్ళీ మేము చేసి ఛాంబర్లో పెట్టి చూస్తాం, మళ్ళీ స్టాండర్డ్ పెట్టి. ఇదైతే స్పాట్ టెస్ట్ అమ్మ. ఇది మన ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చు. చూడండి, మీద చూడండి ఎల్లో టింజ్ ఉందండి. ఇది మేము ప్రాసెస్ చేసినాక ఏమొస్తుందంటే టార్ట్రజిన్ కలర్ ఉంటుంది. అయితే ఈ రిపోర్ట్ మేము అన్సేఫ్ అని ఇస్తాం. యాక్ట్ ప్రకారం కలర్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ దాల్స్, ఇట్ ఈస్ కలర్, సింథటిక్ ఫుడ్ కలర్ టార్ట్రజిన్. ఇది అమ్మా. ఇంకోటి ఇన్ఫెస్టేషన్ ఉంటుంది. ఇది ఇన్ఫెస్టేషన్ అమ్మా. చనా దాల్లో ఇన్ఫెస్టేషన్. ఇది కూడా నాట్ మోర్ దెన్ 1% అని యాక్ట్లో ఉంది. ఇది చనా దాల్, ఆల్ కైండ్స్ ఆఫ్ దాల్స్. ఇది చూడండి మొత్తం ఇన్సెక్ట్స్ అన్నీ ఇదైపోయినాయి, బ్లాక్ బీటిల్స్ మొత్తం డ్యామేజ్ చేసి నెక్స్ట్ స్టేజ్ ఇది పౌడర్ లాగా అయిపోతుంది ఇంచుమించు. ఈ టైప్ అయిపోతుంది. ఇది దాల్స్లో మెయిన్. ఇదేమో బేసిన్లో చూడమ్మా. ఇది సమ్ హాస్టల్ శాంపుల్ వచ్చింది, అన్ని బ్లాక్ బీటిల్స్ అండ్ వైట్ ఫర్మ్స్ మొత్తం. ఇది ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తాం. ఇంకోటి ఇందులో కూడా BOAA టెస్ట్ అని ఎక్స్క్లూజివ్ టెస్ట్ ఉంటుందమ్మా. అది స్పాట్ టెస్ట్ ఉంది. ఇప్పుడు వాటర్ బాత్ మీద పెడితే యాసిడ్ వేసి చేస్తే పింక్ కలర్ వస్తుంది కింద. దట్ ఇండికేట్స్ ప్రెజెన్స్ ఆఫ్ LS ఇన్ బేసన్. ఇప్పుడు బయట మనం మిర్చీలు అవన్నీ బాగా తింటారు కదా మన వాళ్ళు, అందులో మెయిన్ ఎలిమెంట్ ఇదమ్మా LS, అందులో కలుపుతారు. ఇప్పుడు ఏదైనా పప్పు దినుసులు సార్ ఇంట్లో కూడా చేసుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు. సో కలర్ రాకూడదు అంటారు, అంతేనా? కలర్ రావద్దు, మెయిన్ కలర్ ప్లస్ ఇదైతే మనకు విజిబుల్ అవుతుంది కదా. మరీ దారుణంగా శాంపుల్ ఉంటే ఇట్లా చూసుకోవటం, కానీ మెయిన్ కలర్ అందులో చూసుకోవాలి మనం. ఇందులో ఒక్కొక్కసారి ఆయిల్ కూడా యాడ్ చేస్తారు, మా షైనింగ్ గురించి ఆయిల్ కూడా యాడ్ చేస్తారు, కలర్ రాదు అప్పుడు. ఇదైతే కలర్ అయితే మనం చూసుకోవచ్చు. ఇది ఓన్లీ ప్రిలిమినరీ టెస్ట్. మేము స్పాట్ టెస్ట్ తర్వాత మళ్ళీ ఇంకో మెథడ్ ఉంటుంది, ఊల్డై మెథడ్ ఉంటుంది. అది చేసి మరి క్రోమటోగ్రామ్ రన్ చేసి పెడతాం, స్టాండర్డ్స్తో కంపేర్ చేస్తాం. ఏదైతే టార్ట్సిన్ కలర్స్ ఉంటుందో అది స్టాండర్డ్ పెట్టి దీన్ని పెట్టి కంపేర్ చేస్తాం. టీ అంటే ఒక అలవాటో ఒక వ్యసనమో కాదు, అదొక సంప్రదాయం. కొందరికైతే టీ తాగాకే రోజు మొదలవుతుంది, టీ తాగిన తర్వాతే రోజు పూర్తవుతుంది. కార్మికుడి నుంచి కార్పొరేట్ ఆఫీసులో ఉద్యోగి వరకు చాలామందికి తెలియకుండానే ఛాయ్ అనేది ఒక ఎమోషన్. అలాంటి టీ ప్రేమికులు కూడా ఛాయ్ తాగాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. కొబ్బరి పీచు, పంచదార పాకంతో కల్తీ టీ పొడి తయారు చేసి అమ్మేస్తున్నారు కేటుగాళ్లు. టీ పొడి క్వాలిటీపై అనుమానం వస్తే ఇంట్లోనే టెస్ట్ చేసుకోవచ్చని అనలిస్టులు అంటున్నారు. ఉదయం సాయంత్రం టీ కాఫీలు తాగనిది చాలా మందికి పూట గడవదు. అయితే ఆ టీ కాఫీలో కూడా చాలా వరకు కల్తీ జరుగుతుందని చెప్తున్నారు. అందులో కలర్లు కలిపి దానికి సంబంధించి టీ పౌడర్గా చూపిస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే దానికి సంబంధించి బేవరేజెస్కి సంబంధించి పూర్తిగా కూడా మనకి ఇక్కడ శాంపుల్స్ కనిపిస్తూ ఉన్నాయి. టీకి సంబంధించిన పౌడర్స్, అలాగే సోడా, ఇలాగే ఫ్యాంటా, లైక్ వీటన్నిటికి సంబంధించి స్ప్రైట్, ఈ విధంగా పూర్తిగా కూడా ఇక్కడ శాంపిల్స్కి వస్తాయి. వాటన్నిటి కూడా ఇక్కడ చెక్ చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. సో ఏ విధంగా శాంపిల్స్ చేస్తూ ఉన్నారు, అవి ఏ విధంగా కల్తీ, మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. టీ పత్తా పౌడర్కి సంబంధించి ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో జూనియర్ అనలిస్ట్ శ్రీరామ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, పూర్తిగా ఇక్కడ టీకి సంబంధించి చాలా వరకు పౌడర్స్ కనిపిస్తూ ఉన్నాయి, ఇది ఏ విధంగా కల్తీ అని చెప్తారు? ఇది టీ పౌడర్ మ్యాక్సిమం కల్తీ అవుతుంది మేడం. అందులో మీకు ఇప్పుడు చూపిస్తాం సింపుల్ టెస్ట్, ఇది స్పాట్ టెస్ట్. ఇది కొంచెం శాంపుల్ తీసుకొని కలర్ దేనమ్మా. ఇది ఒరిజినల్, ఓకే. సో ఒక ఫిల్టర్ పేపర్లో మనం, ఇది ఫిల్టర్ పేపర్ అనమాట, మనం దాంట్లో ఒక శాంపుల్ తీసుకుంటాం, ఓకేనా? డిస్టిల్ వాటర్ వేసి చూస్తామండి. కలర్ ఇమీడియట్ మన జెన్యున్ శాంపుల్ అయితే కలర్ ఏం ప్రొడ్యూస్ కాదు. ఇప్పుడు మీకు చూపిస్తాము. ఏదైనా కలర్ యాడ్ అంటే ఇమీడియట్గా మీకు కలర్ వస్తుంది. ఇది జెన్యున్ శాంపుల్ అనమాట. దీంట్లో మనం జస్ట్ మన నార్మల్ వాటర్ అయినా డిస్టిల్ వాటర్ అయినా వేయచ్చు. సో ఇక్కడ మీరు చూడగలిగినవి అయితే ఇక్కడ మనకి కలర్ ఏం రిలీజ్ అవ్వలేదన్నమాట. సో ఇదే మంది అడల్టరేటెడ్ టీ పౌడర్ అనుకోండి, మనం వాటర్ వేయగానే ఇది మీకు కలర్ కనిపిస్తుంది కదా, ఇలా రేడియల్గా మనకి కలర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది అవుతుంది సింథటిక్ ఫుడ్ కలర్. ఇది అయితే మనకి కలర్ టీ పౌడర్లని, కాఫీ పౌడర్లని దేంట్లో అయినా కూడా మనకి అలౌడ్ లేదు. సో ఇది మన డిఫరెన్స్.
సో ఇన్ కేస్ మన దగ్గర ఇంట్లో మంది ఫిల్టర్ పేపర్ అందరి దగ్గర ఉండదు. సో మనం ఇంట్లో కూడా ఎలా సింపుల్ టెస్ట్ చేయొచ్చు అంటే జస్ట్ ఏదైనా ట్రాన్స్పరెంట్ బీక్ ఒక గ్లాస్ తీసుకోండి, గ్లాస్ అయితే ఉంటుంది కదా, గ్లాస్ తీసుకొని మనం 2 స్పూన్స్ టీ పౌడర్ వేస్తాం. సో దీనిలో మీరు చూడగలిగితే మనకి కలర్ ఏం రిలీజ్ అవ్వలేదు. ఓకే, అదే మనది అడల్టరేటెడ్ టీ పౌడర్ అనుకోండి, ఏదైతే కలర్ వేసారో ఇది చూడండి, ఇమ్మీడియట్గా మనకి కలర్ అనేది రిలీజ్ అయిపోతుంది. సో ఇది టీ పౌడర్లో ఇలా కల్తీ ఎందుకు చేయడానికి కారణం ఏమిటంటే మనం ఇంట్లో ఫిల్టర్ అంటే మనం టీ చేసిన తర్వాత అయితే మామూలుగా మనం ఫిల్టర్ చేసిన తర్వాత ఆ పొడిని పడేస్తాం. బట్ ఈ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ ఆర్ టీ స్టాల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే అదే టీ పౌడర్ని మళ్ళీ వాళ్ళు సన్లో ఎండేసేసి కొంచెం కలర్ అనేది కలిపేసి అమ్మేస్తూ ఉంటారండి. సో ఇది అంటే 2-3 టైమ్స్ వరకు వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు. సో దానివల్లనే వాళ్ళు ఇలా చేయాల్సి వస్తుంది. సో కొన్ని ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ కూడా ఇలా చేస్తారు, వాళ్ళ ప్రాఫిట్స్ కోసమని ఇలా కలరింగ్ కోసం అనేది అమ్ముతూ ఉంటారు అనమాట. కొన్నిసార్లు టీ పౌడరే కాకుండా మనకి జస్ట్ శాండ్ ఆర్ క్లే కూడా చిన్న పార్టికల్స్గా చేసేసి దాంట్లో కలర్ వేసి అమ్మేస్తూ ఉంటారు. సో ఇది ఇప్పటి వరకు కారం, వెల్లుల్లి, నూనెలు, టీ పొడి, నెయ్యి చూసాం. కానీ పోషక విలువలు ఉండే పాలను కూడా వదలడం లేదు కల్తీ కీటకాలు. ప్రమాదకర యాసిడ్స్, పామాయిల్ వంటివి వాడి తయారు చేసిన పాల లాంటి నీటిని బ్రాండెడ్ స్టిక్కర్లు అంటించి అమ్మేస్తున్నారు. ప్రమాదకర ఎసిడిక్ యాసిడ్, గ్లూకోజ్ లిక్విడ్, చిరోటి రవ్వ, పామాయిల్, వనస్పతి వాసన కోసం కొంచెం పాల పొడి వాడి పాలు తయారు చేస్తున్నారు. అంతేకాకుండా బెల్లం, తేనె, ఘీ ప్రతి ఒక్క దానిలో కల్తీ జరుగుతుంది. తినే ముందు చేతులు కడుక్కోవాలి, కూరగాయలను శుభ్రం చేసుకోవాలి లాంటి సూత్రాలను మాత్రమే పాటిస్తే సరిపోదు, కడగాల్సింది కల్తీని. గుండె గుబేలు మడిపించే ఈ కల్తీ ఆహారం నుంచి బయటపడాలంటే ప్రతిదీ ఆలోచించి లేబుల్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకుని కొనాలి. ఇంట్లో వండేంత టైం లేదు. బయట ఏదొకటి తినేద్దాంలే అని కల్తీ ఆహారం తింటే తరువాత ఆసుపత్రిలో గంటలు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం చూసిన అన్నీ కూడా ఏదైతే ఉదయం తినే ఫుడ్ నుంచి కూడా సాయంత్రం మనం పడుకునే ముందు వరకు తినే ఫుడ్ ఐటమ్స్ ప్రతి ఒక్కటి కూడా బయట కల్తీ జరుగుతూ ఉంది. సో మనం అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నాము అని చెప్పేది ఇక్కడ మనం చూస్తే పూర్తిగా అర్థమవుతుంది. సో నిజంగా మనం చావాలంటే బయటికి వెళ్ళి తినాలి, మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇంట్లోనే చేసుకొని తినేది. అలాగా ఇక్కడ పూర్తిగా మనకు ఇక్కడ స్టాండర్డ్స్ ఏ విధంగా FSSAI కల్పించిందో దాని ప్రకారం కూడా టెస్ట్ చేస్తూ ఉన్నారు. ఆ టెస్ట్లో కూడా చాలా వరకు వచ్చే రిజల్ట్స్ చాలా వరకు అన్ని పదార్థాలపైన కల్తీమయంగా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. సో బయటికి వెళ్ళి తినేవాళ్ళు కానీ పూర్తిగా దీన్ని పరిశీలించి లేబుల్స్ పరిశీలించేలాగే వాళ్ళ ఆరోగ్యం నిమిత్తం ఖచ్చితంగా ప్రమాణాలు పాటించాలని కూడా ఈ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ సంబంధించిన అధికారులు అయితే చెప్తున్నారు. సో ఇది పూర్తిగా కల్తీ ఆహారంపై గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ వెంకట్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.